మరో ఇంటర్నేషనల్ మ్యాచ్కు విశాఖ సిద్ధమైంది. భారత్ శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ20 మ్యాచ్లకు సాగర తీరం వేదిక కాబోతుంది. వరుసగా 2 మ్యాచ్లు జరగనుండటంతో విశాఖ వాసులు సంబరపడిపోతున్నారు. మరోవైపు భారీ రికార్డులపై కన్నేశారు స్మృతి మందాన, దీప్తి శర్మ. పొట్టి సమరానికి సాగర తీరం రెడీ అయింది. ఇవాటి నుంచి భారత్ శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ 23 తేదీల్లో వరుసగా 2 మ్యాచ్లు విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్ గెలిచి జోరు మీదున్న టీమిండియా మహిళల జట్టు విశాఖలో జరిగే ఈ 2 మ్యాచ్లను కూడా గెలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే విశాఖలో ఫుల్ నెట్ ప్రాక్టీస్ చేసింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మహిళా క్రికెటర్లు మళ్లీ జూలు విదిల్చేందుకు రెడీ అయిపోయారు. అయితే ఈ సిరీస్లో ఊపు మీదున్న స్టార్ బ్యాటర్ స్మృతి మందాన, ఆల్రౌండర్ దీప్తి శర్మ భారీ రికార్డులపై కన్నేశారు. మరో 18 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20లో 4000 పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాటర్గా స్మృతి మందాన రికార్డులకెక్కనుంది. ఇప్పటి వరకు 153 మ్యాచ్లాడిన స్మృతి 3982 రన్స్ చేసింది. న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ సుజీ బేట్స్ మాత్రమే ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లో 4000 పరుగులు చేసింది. ఇక ఆల్రౌండర్ దీప్తి శర్మను కూడా ఓ రికార్డు ఊరిస్తోంది. మరో 5గురిని అవుట్ చేస్తే 151 వికెట్లతో టాప్లో ఉన్న ఆస్ట్రేలియా బౌలర్ మేగాన్ షట్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. అలాగే మహిళల టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవనుంది. ఇప్పటి వరకు 129 మ్యాచ్లాడిన దీప్తి 6.12 ఎకానమీ రేటుతో 147 వికెట్లు తీసింది. బ్యాటింగ్లో 1100 రన్స్ చేసింది. అంతేకాదు మహిళల అంతర్జాతీయ టీ20లో 1000 పరుగులు, 150 వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించనుంది. మహిళల ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘనతను సాధించలేదు. టీ20 మ్యాచ్ల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారీగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో స్టేడియం కిక్కిరిసే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేడియం పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పార్కింగ్ సహా ఇతర కీలక ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి నీళ్ల బాటిల్ తీసుకెళ్లొద్దని ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. మొత్తంగా విశాఖలో జరిగే 2 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు క్రికెట్ అభిమానులకు పండుగలా మారనున్నాయి. బ్యాటింగ్ పిచ్, ప్రపంచకప్ విజేత టీమిండియా జోరు, శ్రీలంక జట్టు పోరాట స్ఫూర్తి ఇవన్నీ కలిసి వస్తే విశాఖ వేదికగా థ్రిల్లింగ్ మ్యాచ్లు ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.